అందరికీ నమస్తే అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. ఇంతవరకు చాలా వీడియోస్ చేసామండి. సో ఐ గాట్ లాట్ ఆఫ్ రెస్పాన్సెస్. చాలా కామెంట్స్ చదివాను నేను. అంటే మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అంటే పీపుల్ ఆర్ డిస్ప్రైట్లీ లుకింగ్ ఫర్ టు బై ప్రాపర్టీస్, ప్లాట్స్ అని, అపార్ట్మెంట్స్ అని చాలా కాల్స్ కూడా నాకు వచ్చాయండి. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే డెఫినెట్లీ నేను అంటే ఎవరు కాల్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి తగ్గట్టి ప్రాపర్టీ నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తానండి, అడ్వైస్ కూడా ఇస్తాను. సో ఇప్పుడు నేను ధరణి గురించి మాట్లాడబోతున్నానండి. సో ధరణి వచ్చే కన్నా బిఫోర్ బేసిక్గా చాలా అంటే ప్రాజెక్ట్స్ అంటే రిజిస్ట్రేషన్స్ చాలా జరిగాయండి. సో ధరణి వచ్చిన తర్వాత ఏమైందంటే కొంచెం అంటే కాంప్లికేట్ అయ్యింది. కాంప్లికేట్ అంటే లైక్ కొన్ని ల్యాండ్స్ అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్, సో అవి ధరణిలో లేకపోవడం వల్ల పర్మిషన్స్ ఆగడం అట్లా జరిగాయి. సో దానివల్ల మంచి జరిగింది. కొంతమందికి తెలియక వాళ్ళు ఏంటంటే ధరణిలో ఎంటర్ చేయలేక కొంచెం ఇబ్బంది పడ్డారు. చాలా ప్రాజెక్ట్స్ పర్మిషన్స్ ఆగాయండి. చాలా వరకు ధరణిలోనే చాలా చేంజెస్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్. ఇప్పుడు కూడా మన కొత్త గవర్నమెంట్ ఇంకా చేంజెస్ చేయబోతుందండి. సో డెఫినెట్లీ అంటే ఎటువంటి ప్రాజెక్ట్స్ ఆగున్నాయో అవి మళ్ళీ ఇప్పుడు ముందుకు వస్తాయండి. నాకు తెలిసి కొన్ని వేల ఎకరాలు ప్రాజెక్ట్స్ ఆగున్నాయండి ధరణి వల్ల. సో ఇప్పుడు లైవ్లోకి డెఫినెట్గా వస్తాయి. సో చేంజెస్ అనేది ఆల్రెడీ మీకు తెలిసిందే, డెఫినెట్గా చేంజ్ చేస్తారంటే జెన్యున్గా ఉన్న ల్యాండ్స్ అన్నీ మనకి అగైన్ లైవ్లోకి వస్తాయండి. సో చాలా ఇన్వెస్ట్మెంట్స్ కూడా జరిగాయి ఆ ప్రాజెక్ట్స్ మీద. సో డెఫినెట్లీ అలాంటి వాళ్ళకి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో హ్యాపీగా మీరు ఉండొచ్చు. ఎందుకంటే చేంజెస్ డెఫినెట్లీ 5 to 6 monthsలో మీరు చూడబోతున్నారు. అగైన్ ఆ ప్రాజెక్ట్ ధరణిలోకి వస్తాయండి డెఫినెట్గా. ఆ సైట్స్ అగైన్ మీ అప్రూవల్స్ కూడా అగైన్ యూ కెన్ గో ఫర్ ప్లాటింగ్ ఆర్ రెసిడెన్షియల్ జోన్స్ అండి. అదేవిధంగా లైక్ ఇప్పుడు 111 జియో కూడా ఇంకా జరుగుతున్నాయండి. దాని మీద ఎటువంటి చేంజెస్ అనేది మనం చూడబోతున్నాం. కొత్త జియో కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందనేది చూడబోతున్నాం. సో 69 జియో అనేది ఇంప్లిమెంట్ అయితే డెఫినెట్గా మనకి 111 జియో అనేది అది ఫ్రీ అయిపోతుందండి. చాలా వరకు 1,00,000 ఎకరాలు ల్యాండ్ ఫ్రీ అవబోతుంది. ఈ 111 జియో అనేది మనకి వెస్ట్ పార్ట్కి అది దగ్గరలో ఉంది. ఇటు ఎయిర్పోర్ట్కి, వెస్ట్ పార్ట్కి, ఐటీ సజ్జకి జనాలు కూడా ఎక్కువగా ఇక్కడ మూవ్ అవుతారు. ఎందుకంటే సిటీ యాక్సెస్ ఉంది, ఇటు ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఉంది కాబట్టి. సో ఇది వెయిట్ చేయండి. డెఫినెట్లీ మీరు ఫ్యూచర్లో కొత్త న్యూసెస్ వినబోతున్నారు, కొత్త గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఇన్వెస్టర్స్ అయితే మీరు మనీ రెడీ చేసుకొని ఉండండి. కమింగ్ 6 monthsలో మంచి లొకేషన్స్లో మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. సో ధరణి వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు జనాలకి, ఫ్యూచర్లో కూడా అవ్వదు. దాంట్లో చిన్న చేంజెస్ కావాలి. ఆ చేంజెస్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేయబోతున్నారు. డెఫినెట్లీ యూ విల్ గెట్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్. ప్లస్ కొన్ని లొకేషన్స్ అయితే మీరు ఐడెంటిఫై చేయాలి. ఏ లొకేషన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మీరు జస్ట్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఐడెంటిఫై చేయండి. డెఫినెట్లీ మేమైతే సజెషన్ ఇస్తాం. ఏమైనా అడగాలనుకుంటే మీరు కామెంట్స్లో అడగండి, దానికి మేము రిప్లై ఇస్తామండి. ల్యాండ్స్ చాలా ల్యాండ్స్ మనకి ఆగున్నాయి కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఫ్యూచర్లో లైవ్లో రాబోతున్నాయి. చాలా హెచ్ఎండిఏ, డిటిసిపి ప్రాజెక్ట్స్ ఇంకా కొత్తగా అనౌన్స్ చేయబోతున్నారు. అంటే చాలా వరకు ఈ డెవలపర్స్ కొన్ని వేల ఎకరాలు కొని ఉన్నారండి. ప్రాజెక్ట్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, డెఫినెట్గా అవుతాయండి. సో మంచి లొకేషన్స్లో ఉన్నాయి. లైక్ ఇటు ఫార్మాసిటీ కానీ, ఇటు బెంగళూరు హైవే వైపు కానీ, ఇటు వరంగల్ హైవే వైపు కానీ చాలా ల్యాండ్స్ అట్లా ఖాళీగా ఉన్నాయండి బికాజ్ ఆఫ్ ధరణి. సో ఇప్పుడు అవన్నీ లైవ్లోకి వస్తాయండి. నాకు తెలిసి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతాయి. కమింగ్ 2 to 3 monthsలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ జనాలు ముందుకు వస్తున్నారు. చాలా కాల్స్ కూడా నాకు వస్తున్నాయండి. సో ఇది రైట్ టైమా లేదా, అసలు గవర్నమెంట్ ఇంపాక్ట్ ఎలాగుంటుందని చాలా కాల్స్ వచ్చాయి నాకు. సో నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, రియల్ ఎస్టేట్కి గవర్నమెంట్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ప్లస్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఆల్సో ఫ్రమ్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి డెఫినెట్లీ మన రియల్ ఎస్టేట్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ వల్ల మన గవర్నమెంట్ కూడా చాలా రెవెన్యూ వస్తుంది.
సో డెఫినెట్లీ మనకి చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. ఇప్పుడు ధర్ని ఒక మంచి ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశారండి. ఇంకా చేంజెస్ చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్లో చేంజ్ అవబోతుంది. మేబీ పేరు మారినాయి కూడా పాలసీస్ కానీ అట్లానే ఉంటాయండి. సో దీనివల్ల మనకి ఎఫెక్ట్ అయితే ఉండదు. మన మంచి కోసం ధర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో డెఫినెట్లీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఫ్యూచర్లో చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ప్లస్ ఇప్పుడు ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.